అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. ఒక 50 పైసా కాయిన్, వెరీ రేర్ అండ్ హై వాల్యూ, హైలీ ఇంపాసిబుల్ టు కలెక్ట్ అని చెప్పబడే ఒక 50 పైసా కాయిన్ గురించి, వాటి వాల్యూ ఇవన్నీ కూడా విత్ ప్రూఫ్స్తో సహా ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మాత్రం ఖచ్చితంగా పొరపాటు పడతారు. వీడియోలోకి వెళ్ళేదానికన్నా ముందు మీ అందరి దగ్గర ఒక రిక్వెస్ట్. మన మెదడుకు మేతా ఛానల్లో 2 వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. రాజా ఛత్రసాల్ గురించి, దాని తరువాత బాజీరావు గురించి వీడియోస్ చేస్తున్నాను. ఈ వీడియోస్ చూసి మీ సూచనలు సలహాలు ఇస్తారనేసి నేను ఇక్కడ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీ సలహాలు ఇవ్వండి. ఈ ఛానల్లో ఓన్లీ మన ఇండియన్ హిస్టరీకి సంబంధించిన విషయాలు మాత్రమే, నేను జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన విషయాలు మాత్రమే పోస్ట్ చేస్తాను. ఈ వీడియోస్ మీ ఇంట్లో ఉండే చిన్నపిల్లలకి ఇటువంటి గాథలు చెప్పి వాళ్ళని దేశభక్తులుగా తీర్చిదిద్దుతారనేసి నమ్ముతున్నాను. ఇప్పుడు మన కంటెంట్లోకి వెళ్దాము. మోస్ట్ ఎక్స్పెన్సివ్ అండ్ వెరీ రేర్ కాయిన్ అని చెప్పిన 50 పైసా కాయిన్ ఇక్కడ మీ పిక్చర్లో కనపడుతుంది కదా, ఈ విధంగా ఉంటుంది. ఇది మనకి బయట చూసేదానికి ఎక్కడా కూడా కనపడదు, ఎందుకంటే ఇది ఒక ప్యాటర్న్ కాయిన్ అనమాట. ప్యాటర్న్ కాయిన్ అంటే ఏంటి, ఎక్స్పెరిమెంటల్ కాయిన్స్ ఏంటి, ఇవన్నీ కూడా నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోస్ చూస్తే క్లియర్గా అర్థమవుతాయి. సింపుల్గా చెప్పాలంటే మనం జనరల్ సర్క్యులేషన్లోకి యూజ్ చేసే ఇటువంటి కాయిన్స్ యూజ్ చేస్తుంటాం కదా, వాటికి తయారు చేసేదానికన్నా ముందు కొన్ని శాంపిల్ కాయిన్స్ తయారు చేస్తారనమాట. మోడల్స్, డిజైన్స్, వాటన్నిటిని కూడా వాటిలో నుంచి సెలెక్ట్ చేసి చివరిగా మనకి ఒక కాయిన్ అయితే రిలీజ్ చేస్తారు. అటువంటి కాయిన్స్లో ఫస్ట్ తయారు చేసే కాయిన్స్ని ఈ ప్యాటర్న్ కాయిన్స్ అంటారు. ఇది 1985లో స్టీల్తో తయారు చేసిన కాయిన్ అనమాట. బట్ 1984 నుంచి 1990 వరకు కాపర్ నికెల్ కాయిన్స్ ఇవి మనకి జనరల్ సర్క్యులేషన్లోకి రిలీజ్ చేశారు. ఈ ప్యాటర్న్ కాయిన్ వచ్చేసి 1985లో తయారైంది. బహుశా మనకి ఎఫ్ఎస్ఎస్ కాయిన్స్ రిలీజ్ చేశారు కదా జనరల్ సర్క్యులేషన్లోకి, అవి తయారు చేసేదానికోసం ఈ కాయిన్స్ని అయితే రెడీ చేసుంటారు అనేసి నా ఒపీనియన్. అంటే ఇప్పుడు మీకు పిక్చర్లో కనపడుతుంది కదా, ఈ టైప్ ఆఫ్ కాయిన్స్ తయారు చేసేదానికన్నా ముందు శాంపుల్గా ఈ ప్యాటర్న్ కాయిన్స్ని తయారు చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఇవి 1988 నుంచి స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు 1985లో ఈ ప్యాటర్న్ కాయిన్స్ని తయారు చేస్తుంటారు. ఈ ప్యాటర్న్ కాయిన్స్ జనరల్ సర్క్యులేషన్లోకి రావు అనమాట. ఇది ఒక ఆక్షన్లో పెట్టినప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవి మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. 2017లో ఇది ఒక వేలంపాటలో పెట్టారు. 1985 50 పైసా ప్యాటర్న్ ఆన్ స్టీల్ బాంబే మింట్ కాయిన్. ఇది వచ్చేసేసి 4.51 గ్రామ్స్ వెయిట్ ఉంది. అన్సర్క్యులేటెడ్, ఎక్స్ట్రీమ్లీ రేర్ కాయిన్. ఇక్కడ క్లియర్గా రాస్తున్నారు, అఫీషియల్లీ క్యాన్సిల్డ్ బై మింట్. దిస్ డిజైన్ వాజ్ నెవర్ ఇంట్రొడ్యూస్డ్ ఫర్ సర్క్యులేషన్. ఇక్కడ మీకు గమనిస్తే లాట్ నెంబర్ అండ్ ఆక్షన్ నెంబర్ క్లాసిక్ న్యూమిస్మాటిక్ గ్యాలరీలో మీరు వెళ్ళి చెక్ చేసుకుంటే దీని డీటెయిల్స్ అన్నీ కూడా ఆక్షన్లో వస్తాయి. దీని ఎస్టిమేషన్ ప్రైస్ 70,000 నుంచి 80,000 వరకు పెట్టారు. ఇప్పుడు 2017లో దీని వాల్యూ వచ్చేసి 70,000కి అయితే ఈ కాయిన్ సోల్డ్ అవుట్ అయింది. ఎందుకంటే ఈ కాయిన్స్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ అయితే ఉండవు, మ్యాక్సిమం అంటే ఒక 2 to 3 కాయిన్స్ మాత్రమే ఉంటాయి. అందువల్ల ఇవి అంత ఎక్స్పెన్సివ్ కాయిన్స్ అనమాట. దానికి సంబంధించిన కంప్లీట్గా మీరు దాని డీటెయిల్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. ఓకే, మీకేమనిపించిందో, ప్రజెంట్ దీని వాల్యూ ఎంత ఉండొచ్చు అనేసి మీరు గెస్ చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్స్లో రాయండి. ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా తెలిస్తే sirishadaya@gmail.com ఈ మెయిల్కి మీరు షేర్ చేస్తే దాన్ని నేను ఒక వీడియో చేసి ప్రజెంట్ చేస్తాను. ఖచ్చితంగా మీ సూచనలు సలహాలు ఇవ్వండి. ఈ వీడియో వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేస్తారనేసి నమ్ముతున్నాను. నేను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకుని ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.